యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన సంజీవని. నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రస్తుత తరుణంలో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మారుతున్న జీవనశైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగాక్షేమం పేరిట యోగాకు సంబంధించి పలు అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగా యోగా నిబంధనల గురించి ఇవాల్టి కథనంలో తెలుసుకుందాం. ఎంతో చురుకుగా ఎన్నో పనులు చేసేవారు కూడా వ్యాయామం అనగానే బద్దకిస్తారు. అందులోనూ రాత్రి పొద్దుపోయేదాకా మేల్కొనేవారు ఉదయమే లేచి శారీరక శ్రమ చేయాలంటే కొంచెం అనాసక్తి చూపడం పరిపాటే. క్రమశిక్షణ ఒకనాటితో వచ్చేది కాదు, కానీ సాధన చేస్తే సాధ్యం కానిదే లేదు. యోగాసనాలు వేస్తే మంచిదే కానీ నాకు సమయం లేదు అనేవారు ఉన్నారు. అమ్మో, అంత క్లిష్టమైన ఆసనాలా అనేవారు మరికొందరు. కానీ అంత కష్టమేమీ కాదు అని వివరిస్తున్నారు జగిత్యాల జిల్లా యోగా శిక్షకులు. అనారోగ్యం ఉన్నప్పుడు, శరీరం నిస్సత్తుగా ఉన్నప్పుడు యోగా సాధన చేయకూడదు అనేది కేవలం అపోహేనని చెబుతున్నారు. యోగా మన ఆయుధమైతే ఆరోగ్యం మనకు బానిస అవుతుంది. యోగా చేయాలనుకునే వాళ్ళు ప్రొద్దున ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో 5 నుంచి 6 గంటల మధ్యన చేస్తే మంచిది. ఉదయం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక గాలి వెలుతురు మంచిగా ఉండే చోట ఒక బెడ్షీట్ లేదా యోగా మ్యాట్ వేసుకొని యోగా చేయాలి. రోజువారీ జీవనంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, యోగా మార్గదర్శకాలను అనుసరిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని జగిత్యాల జిల్లాకు చెందిన యోగా గురువు రాజా రత్నాకర్ తెలిపారు. యోగాను చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా ప్రతిరోజు వారికి నచ్చిన సమయంలో సాధన చేయవచ్చన్నారు. అయితే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఈ యోగా అనేది సాంప్రదాయబద్ధంగా అనాదిగా మార్నింగ్ చేయడం అనే అలవాటు మన భారతదేశంలో ఉంది. అది ఒక డిసిప్లిన్ కూడా. ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకోవడము, తర్వాత యోగా ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము ఇవి చేసుకోవడము, ఆ తర్వాత మిగతా తన దైనందిన జీవితంలో ఉండేటువంటి కార్యక్రమాల్లోకి తను వెళ్ళడానికి ఇది ఒక డిసిప్లిన్. ఆసనాలు వేసేటప్పుడు ప్రతి ఆసనానికి కొంత సమయం తీసుకోవాలని యోగా గురువులు సూచిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, అనుభవజ్ఞులైన వారి సూచనలు, సలహాలతో యోగా సాధన చేయవచ్చని యోగా గురువు లావణ్య తెలిపారు. సర్జరీ జరిగిన వాళ్ళు సంవత్సరం వరకు పొట్టపై భారం పడే ఆసనాలు వేయవద్దని సూచించారు. నియమ నిబంధనలు పాటిస్తే యోగా ద్వారా మంచి ఫలితాలు పొందుతామని చెప్పారు. గర్భిణీలు వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు, చిన్న చిన్న ఆసనాలు చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నది ఏమీ లేదు. వాళ్ళకు సుఖ ప్రసవం కూడా అవుతుంది ఈ ప్రాణాయామతో, ఆసనాలతో. వాళ్ళకంటూ అసలు భయపడే పని లేదు. జాగ్రత్తలు కూడా ఎక్కువ తీసుకునే పని కూడా లేదు. ప్రతి ఒక్కటి చేయొచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం, ప్రయోజనాలు, పద్ధతుల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగాక్షేమం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.